మీరు ఇది గమనించే ఉంటారు. మనం వాటర్ హీటర్‌ని కొన్ని రోజులు యూజ్ చేశాక దాని చుట్టూ ఒక వైట్ లేయర్ ఫార్మ్ అవుతుంది. బట్ అది ఎందుకలా ఫార్మ్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? సో గైస్ మోస్ట్ ఆఫ్ ది ట్యాప్ వాటర్‌లో డిజాల్వ్డ్ మినరల్స్ ఉంటాయి. లైక్ కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్స్, క్లోరైడ్స్ ఇలా. ఈ టైప్ ఆఫ్ వాటర్‌ని మనం హార్డ్ వాటర్ అని పిలుస్తాం. ఎప్పుడైతే మనం వాటర్‌ని హీట్ చేస్తామో అప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అందులో ఈ కాల్షియం కార్బోనేట్ అనే కాంపౌండ్ డీకంపోజ్ అవుతుంది. గీజర్‌లో హీటింగ్ రాడ్ హాటెస్ట్ ఏరియా కాబట్టి ఈ కాల్షియం కార్బోనేట్ అక్కడే స్టిక్ అవుతుంది. ఇలా ఆ రాడ్ సర్ఫేస్ పైన కంటిన్యూయస్‌గా డిపాజిట్ అవ్వడం వల్ల ఒక వైట్ థిక్ లేయర్ ఫార్మ్ అవుతుంది. అయితే ఈ వైట్ లేయర్ ఫార్మ్ అవ్వడం వల్ల ఇదొక ఇన్సులేటర్‌లా పనిచేస్తుంది. అంటే హీట్ ట్రాన్స్‌ఫర్‌ని స్లో చేస్తుంది. అందువల్ల వాటర్ హీట్ చేయడానికి ఎక్కువ కరెంట్ అవసరం అవుతుంది. అలాగే ఈ లేయర్ థిక్ అయ్యే కొద్దీ హీటర్ రాడ్ ఓవర్ హీట్ అయ్యి బర్న్‌ఔట్ కూడా అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా అవ్వద్దు అంటే ఆ వైట్ లేయర్ థిక్ అవ్వకముందే రాడ్‌ని మాన్యువల్‌గా క్లీన్ చేస్తూ ఉండండి. లేదంటే ఆ రాడ్‌ని డైల్యూట్ వెనిగర్‌లో కొన్ని అవర్స్ సోక్ చేయండి. ఇలా చేస్తే ఆ వైట్ లేయర్ అందులో డిజాల్వ్ అవుతుంది. కంటెంట్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.